రుణమాఫీ చేసేసాం, బ్యాంకుల్లో డబ్బులు వేసేసాం, జనవరిలో రైతులకు బాండ్లను కూడా ఇచ్చేస్తాం, రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారంటూ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. రెండో విడత రుణమాఫీ పెద్ద ప్రహసనంగా మారిపోయింది. రుణమాయ ఫేజ్ 2 ప్రకటనలకే పరిమితమైన ఫేజ్ 2 మాఫీ. నెల రోజులు దాటినా పూర్తికాని కంప్యూటరైజేషన్. 42 లక్షల ఖాతాలను పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం. ఇప్పటికీ 10.9 లక్షల ఖాతాలు మాత్రమే కంప్యూటరైజేషన్. మళ్లీ గడువు పెంచిన ప్రభుత్వం. పట్టించుకోని సీఎం, వ్యవసాయ మంత్రి. అసలు ఏ దశలో ఉందో కూడా తెలియని దుస్థితి. తొలి విడత జాబితా తప్పుల పుట్ట. గ్రీవెన్స్ సెల్కు 2 లక్షల ఫిర్యాదులు. రెండో విడత ఎప్పుడూ స్పష్టత ఇవ్వని ప్రభుత్వం. బాండ్ల సంగతి అస్సలు పట్టించుకోని వైనం. ఏపీ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీని గందరగోళ స్థితిలోకి నెట్టేసింది. సంక్రాంతి నాటికి రెండో విడత లబ్ధిదారుల జాబితాను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను గాలి కుదిలేసింది. సంక్రాంతి వెళ్లిపోయినా ఇప్పటికీ కనీసం ఖాతాల కంప్యూటరీకరణ కూడా పూర్తి కాలేదు. మొత్తం 42 లక్షల ఖాతాలను పరిశీలన కోసం జిల్లాలకు పంపగా ఇప్పటికీ 10.9 లక్షల ఖాతాలను మాత్రమే కంప్యూటరీకరించారు. నెల రోజుల వ్యవధిలో కేవలం 25% మాత్రమే పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ నెల 24 వరకు గడువు పెంచారు. యాంకర్లు మాత్రం 31వ తేదీలోపు చేయలేమని చేతులెత్తేశారు. అసలు ఎప్పుడు పూర్తవుతుందో సీఎంతో సహా ప్రభుత్వంలో ఎవ్వరికీ స్పష్టత లేదు. ఇక తొలి విడత సంగతి కూడా అంతే. అర్హులుగా ప్రకటించిన 26 లక్షల మంది రైతుల జాబితాలో చాలా తప్పులున్నాయి. ప్రభుత్వం కొద్ది రోజుల పాటు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కూడా ఫిర్యాదులు పోటెత్తాయి. మొత్తం 197,000 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇప్పటికీ 80,000 ఫిర్యాదులు మాత్రమే ప్రభుత్వం పరిష్కరించింది. ఇక ప్రభుత్వం 3,980 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్టు చెబుతోంది. కానీ రైతుల ఖాతాల్లో మాత్రం ఇంకా నిధులు జమ కాలేదు. అంతేకాదు, మొదటి విడత లబ్ధిదారులకు బాండ్లను కూడా జనవరిలో జారీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క బాండు కూడా రైతులకివ్వలేదు. అసలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా రుణమాఫీ పథకాన్ని విడతల వారీగా షరతులు విధిస్తూ ప్రభుత్వం రుణమాయగా మార్చేసింది. సతీష్, సాక్షి న్యూస్, హైదరాబాద్.